నేనైతే అసలు చాలా రోజులకి 5 రూపీస్‌కి 3 ఇడ్లీస్ అయితే చూస్తున్నాను. సో ఇది ఎక్కడో కాదు, మన నెల్లూరులో ఉన్న ముత్తుకూరు రోడ్లో అన్నా క్యాంటీన్లో అయితే మనకు మళ్ళీ 5 రూపీస్కి అయితే ఫుడ్ అనేది వచ్చేసింది కదా. సో ఇక్కడికైతే వచ్చి నేను నా దగ్గర ఉన్న 5 రూపీస్తో నాకేమొస్తుందని చెప్పి చూస్తున్నాను అనమాట. సో ఒక టోకెన్ అయితే ఇచ్చారు, ఆ టోకెన్ అయితే నేను అన్నా క్యాంటీన్ లోపలికైతే తీసుకొని వచ్చానమాట. సో ఇక్కడ చాలామంది అయితే తింటూనే ఉన్నారు. సో ఇక్కడైతే ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళకైతే ఆ టోకెన్ అయితే ఇచ్చానమాట. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే 3 ఇడ్లీ అయితే పెట్టారు, ప్లస్ దానికి ఒక సాంబార్ అయితే పోసిచ్చారనమాట. సాంబార్ అయితే పెద్దగా అంతగా బాగాలేదు అనుకోండి, మరి వాటరిష్గా ఉంది. సరేలే 5 రూపాయలకి అసలు ఎలా ఉంటుందో అని చెప్పి నేనైతే ఇంకా టేస్ట్ చేయబోతున్నాను అనమాట. సో నాకు ఒక్కటే అనిపించింది, అసలు ఇది ఎలా ఉంటుందో ఏంటో, 5 రూపీస్కి ఉన్న వర్తి ఉంటుందా లేదా అని చెప్పి అనిపించింది. కానీ బట్ నాకైతే నిజంగా చాలా వరకు 5 రూపాయలకి ఈ విధంగా ఇవ్వడం అనేది మాత్రం చాలా వరకు వర్త్ అనే అనిపించింది. నాకైతే నచ్చింది. ఇంకా అలాగే ఇక్కడైతే ఫుడ్ మెనూ కూడా ఉందన్నమాట. మీలో ఇప్పుడు దాకా ఎవరైనా అన్నా క్యాంటీన్లో ఫుడ్ ట్రై చేయకుండా ఉన్నారా? కామెంట్స్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.